హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ టెర్రస్ పైన నించొని చూస్తే తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అందరము నమస్కారం పెట్టుకుందాం స్వామివారికి. ఎక్కడి నుండి చూసినా స్వామివారి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి అనేది ప్రసిద్ధి చెందిందే కదా ఫ్రెండ్స్. అందరికీ తెలుసు కదా, స్వామివారు ఎక్కడైనా సరే మంచి మనసుతో స్మరిస్తాము అంటే ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. ఇదైతే మన గార్డెన్ వ్యూ ఫ్రెండ్స్. మార్నింగు వాటర్ పట్టడానికి వెళ్ళాను, అప్పుడు తీశాను ఫ్రెండ్స్. నిర్మలంగా ఉన్నాయి తిరుమల హిల్స్. అలాగ రోజు టెర్రస్ పైకి వెళ్ళానంటే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ హిల్స్ చూస్తూ ఉంటే. తిరిగి నేను ఆ తిరుమలలో ఉన్నట్టు అని ఫీల్ చేస్తూ ఉంటాను. అక్కడంతా తిరుగుతూ ఉన్నట్టు, స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నట్టు, క్యూలో ఉన్నట్టు అనుభవం చేస్తూ ఉంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ అనుభవము. నిన్నంటే శనివారం సాయంకాలం సంత జరుగుతుంది ఫ్రెండ్స్ రేణిగుంటలో. సాయంకాలం అని కాదు, మార్నింగ్ 6 నుండి సంత స్టార్ట్ అవుతుంది. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా త్వరగా వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా కొంచెం దగ్గరగా గంగమ్మ గుడి ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఓవర్ బ్రిడ్జి కింద పెట్టేశారు అని మా వారు వెళ్ళి కూరగాయలు తెచ్చారు ఫ్రెండ్స్. కొద్దిగా తెచ్చారు, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ తెచ్చారు. హెవీ రష్ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళారు. అదిగోండి, తాజాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ సంత రోజైతే కూరగాయలు. విలేజ్ల్లో వాళ్ళందరూ అంటే పండించే వాళ్ళందరూ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే పంట లేని వాళ్ళందరూ కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, పంటలు అంటే వస్తు మార్పిడిలాగా ఒకప్పుడు ఉండేది కదా, అలాగే ఇప్పుడు కూరగాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు, అంటే పంట పండించిన వాళ్ళు, మన జాబ్ చేసే వాళ్ళందరితో పాటు వాళ్ళు కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. రేణిగుంట అనగానే ఎండు చేపలు ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకని విలేజ్లో అన్ని రకాల వాళ్ళు అన్ని దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు కూరగాయలు ప్లస్ ఎండు చేపలన్నీ. ఇక్కడైతే నేను రైసు మునగాకు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మునగాకు అయితే చాలా రోజులకు దొరికింది. ఎదిగోండి, మట్టి పాత్రలో చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి అందులో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. మునగాకు కడిగి పెట్టుకున్నాను, అది అందులో పెట్టేసి మూత పెట్టేశాను ఫ్రెండ్స్. త్వరగా అయిపోయింది. మట్టి పాత్ర ఒక్కసారి వేడెక్కిందంటే చాలు ఫ్రెండ్స్, బాగా త్వరగా అయిపోతుంది. వేడి మీద సిమ్లోనే పెట్టి చేసామంటే మునగాకైతే చాలా టేస్టీగా వచ్చింది. లేత ఆకు, అందులో వేరుశనగకాయ పప్పులు అలాగే ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టేశాను. ఇక్కడైతే నిన్నటి పప్పు, మునగాకు ఫ్రై, వేడి వేడి రైస్ ఫ్రెండ్స్. సూపర్గా ఉండింది. ఇదిగోండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నైట్కి అయితే చపాతీ చేశాను. చపాతీ అండ్ ముడి శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో పిలుస్తూ ఉంటారు. శనగలు అంటారు, నేనైతే ముడి శనగలు అంటాను. ఇవి హైబ్రిడ్ తెచ్చారు మా వాళ్ళు. నాటు తినరు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు. ఎందుకో నాటు అంటే రెడ్డిష్గా ఉంటాయి. అవైతే నాకు చాలా ఇష్టం. అమ్మ వాళ్ళు అవే ఉడికించి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే హైబ్రిడ్ వచ్చేసాయి కదా. ఇక్కడైతే నేను టమోటాలు అలాగే కొత్తిమీర, కరివేపాకు, అన్నీ పచ్చిమిర్చిలు ఒక 4 అందులో వేశాను. ఆవాలు, జీలకర్ర వేసి వేపిన తర్వాత అవి వేశాను. అవన్నీ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమోటాలు ఇందులో కొద్దిగా అంటే ఉడికించి పెట్టుకున్నాను. ఉప్పు వేసి ఉడికించి పెట్టాను. శనగలు వాటిల్లో వేసేసాను ఫ్రెండ్స్. ఆ వాటర్తో పాటు వేసేసాను. అందులో కొద్దిగా కారము, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ధనియాల పొడి, అది వేశాను. అది ఉడుకుతూ ఉండగానే కొన్ని శనగలు తీసుకుని మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చెన్నా మసాలా ఉంది కొద్దిగా, అది కొద్దిగా వేశాను. అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేశాను. దాంతోపాటు పులుసు చిక్కదనం కోసము ఈ ఉడికించిన శనగలే ఒక 4-5 స్పూన్లు మిక్సీ పట్టి ఇందులో వేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగ చిక్కదనం కూడా వస్తుంది కూరకి అలాగ వేసామంటే. ఇక్కడైతే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్కి ఈ శనగల కూర సూపర్గా ఉంటుంది కదా. పూరికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో. నేనైతే అన్ని చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకొని అన్నీ ఒక్కసారిగా వేడి చేసి హాట్ బాక్స్లో వేశాను. పాలు కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్, అవి కూడా ఒకవైపు వేడి చేస్తున్నాను. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మునగాకు ఫ్రై అయితే ఇంకొంచెం ఉండిపోయింది, అది పాత్రలో ఉంది చూడండి అక్కడే. ఇటువైపు పాలు, చపాతీ
అలాగే ముడిశనగల కూర. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.